లక్షల మంది ఓటర్లు పాల్గొన్నటువంటి ఒక ఎన్నిక కాబట్టి యా ఇది కూడా ఒక కీలకమైన ఎన్నికగానే మనం భావిస్తున్నాము. అందుకే ఇంత పెద్ద చర్చ ఈ ఎస్ ఫలితాలపైన జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ 50 చోట్ల మెజారిటీ సాధించింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ 15 చోట్ల మెజారిటీ సాధించింది. బీజేపీ ఒక్క నారాయణపేటలో మెజారిటీ సాధించింది. 30 చోట్ల అంటే ఇంకొక దగ్గర మనకెక్కడ వడ్డేపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా మెజారిటీ సాధించింది. ఒక 29, 30 చోట్ల హంగ్ ఏర్పడింది. ఇది మొదటిసారి ఈ హంగ్, ఈ స్థాయిలో హంగ్ ఏర్పడటము, ఏ పార్టీకి ఆ మున్సిపాలిటీలలో మెజారిటీ రాకపోవటం ఇది మొదటిసారిగా మనం చూడాల్సినటువంటి అంశం. సరే, 16వ తారీఖు నాడు ఏం జరుగుతుంది, 16వ తారీఖు నాడు ఎవరిని మేనేజ్ చేస్తారు, ఎన్ని సంఖ్య తీసుకుంటారు అనేది అప్రస్తుతం. అయితే ఇప్పుడున్నటువంటి మెజారిటీ బలాలు గనక చూస్తే ఇది మనకి కనపడుతున్నటువంటి పిక్చర్. అయితే కాంగ్రెస్ సాధించినటువంటి ఈ 70 మున్సిపాలిటీలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఒక్కసారి మనం చూస్తే మొత్తం ఉమ్మడి 10 జిల్లాల్లో జరిగినటువంటి ఒక ట్రెండ్ చెప్తాను వంశీ. మీకు ఖమ్మంలో 7 మున్సిపాలిటీలు ఉంటే 7 స్వీప్ చేసింది. తర్వాత మీకు నల్గొండకు వచ్చేసరికి 17 ఉంటే ఒక తిరుమలగిరి తప్ప మిగతా 16 చోట్ల స్వీప్ చేసుకుంటూ వచ్చింది. తర్వాత మహబూబ్ నగర్ లో 18 ఉంటే 14 చోట్ల స్వీప్ గెలుచుకుంటూ వచ్చింది. ఆ మహబూబ్ నగర్ లో ఒకటి ఐజాలో టిఆర్ఎస్ గెలిచింది, మరొక చోట వడ్డేపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలిచింది, గద్వాలలో ఇంకొక చోట హంగ్ వచ్చింది, 14 చోట్ల గెలిచింది. అంటే ఈ 3 జిల్లాలలో 42 మున్సిపాలిటీలు ఉంటే కాంగ్రెస్ గెలిచింది 37 అండి. అంటే కాంగ్రెస్ మొత్తం విజయంలో ఈ 3 జిల్లాల పాత్రే మనకి కనపడుతుంది. 42 మున్సిపాలిటీలు ఈ 3 జిల్లాల్లో ఉంటే కాంగ్రెస్ గెలిచింది 37. అంటే కాంగ్రెస్ మొత్తం 70 గెలిస్తే 37 అరే రమారమి 40 ఈ 3 జిల్లాలే కాంట్రిబ్యూట్ చేశాయి. ఈ 3 జిల్లాలకు తోడుగా కరీంనగర్ ఒకటి సపోర్ట్ చేసిందండి. కరీంనగర్ 13 మున్సిపాలిటీలు ఉంటే 8 ఇచ్చింది. అంటే మొత్తం ఈ 4 జిల్లాల సపోర్ట్ తోటే కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయి విజయం సాధించింది. ఇక మిగతా జిల్లాల పరిస్థితి చెప్తానండి. కరీంనగర్ సపోర్ట్ చేస్తే వరంగల్ దెబ్బ కొట్టింది. వరంగల్ మీకు 10 శాసనసభ స్థానాలు ఇచ్చినటువంటి వరంగల్ కాంగ్రెస్ కి ఈసారి మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ అంటే గ్రూప్ రాజకీయాల ప్రభావం స్పష్టంగా కనిపించింది అనుకోవచ్చా శేషు సార్? ఇక్కడ సరే, ఫ్యాక్టర్స్ ఏమన్నా కానివ్వండి, వాళ్ళ స్ట్రెంగ్త్ గురించి చెప్తున్నాను. బీఆర్ఎస్ కి మళ్ళొకసారి వరంగల్ జీవం పోసింది. ఇదొకటైతే మీకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ మూడు జిల్లాలతో పాటు ఈ 3 జిల్లాల్లో బీజేపీ పెరగటం వల్ల బీఆర్ఎస్ కి దెబ్బ తగిలింది. ఈ 3 జిల్లాల్లో కూడా కాంగ్రెస్ లీడ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే బీజేపీ తన స్థానాలను పెంచుకునే చరకు బీఆర్ఎస్ కి నష్టం జరిగింది. తర్వాత మెదక్ వద్దాం. మెదక్ లో హైయెస్ట్ మున్సిపాలిటీలు ఉంటాయి వంశీ, 19 మున్సిపాలిటీలు ఉంటే ఇక్కడ కేవలము బీఆర్ఎస్ కి బలం ఉంది. ఇక్కడే 6 మున్సిపాలిటీలలో మాత్రమే గెలిచింది. 7 మున్సిపాలిటీల హంగు వచ్చిందంటే ఇక్కడ కూడా బీజేపీ పెర్ఫార్మెన్స్ బీఆర్ఎస్ ని దెబ్బకొట్టింది. అంటే ఈ 4 జిల్లాలలో బీజేపీ ఎదగటం వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగితే కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగింది. ఇంకొక జిల్లా గురించి చెప్పుకోవాలి, రంగారెడ్డి జిల్లా అందరినీ ఆదరించింది. రంగారెడ్డి జిల్లాలో 13 మున్సిపాలిటీలు ఉంటే పాపం ఏమనుకోకుండా 3 పార్టీలకు సమానంగా ఆదరించినటువంటి జిల్లా. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ 70 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది అంటే అది ఆ 3 జిల్లాల్లోనే. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే శాసనసభ ఎన్నికలలో ఈ 3 జిల్లాలే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాయి. కాంగ్రెస్ ఈ 3 జిల్లాల్లో తన పట్టు నిలుపుకుంది కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా రీజనబుల్ నంబర్ లో విజయం సాధించగలిగింది అనేటటువంటి అంశాన్ని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది. రాష్ట్రమంతా కాంగ్రెస్ ఓవర్ పెర్ఫార్మ్ చేయలేదు. బట్ ఈ 3 జిల్లాల్లో మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ అంశం చెప్తాను వంశీ. మధిర లాంటి ఒక మున్సిపాలిటీని తీసుకోండి మీరు. మధిర లాంటి మున్సిపాలిటీని తీసుకుంటే 22 డివిజన్స్ ఉంటే 21 కాంగ్రెస్ గెలిచింది. సొంత నియోజకవర్గం. అశ్వరావుపేట లాంటి ఒక మున్సిపాలిటీని తీసుకుంటే 18 చోట్ల 22 డివిజన్స్ ఉంటే 18 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. అందుకని ఈ కాంగ్రెస్ పార్టీ మనకి ఇన్ని మున్సిపాలిటీలలో కనపడుతుంది. అయితే
బిఆర్ఎస్ పార్టీ కూడా ధీటుగా మున్సిపాలిటీలో వార్డులను గెలిచింది. దరిదాపు 720 వార్డులలో గెలవటం మామూలు విషయం కాదు. అంటే ఇప్పుడు బిఆర్ఎస్ ఉన్నటువంటి పొజిషన్ చూస్తే బిఆర్ఎస్ పార్టీ ఈ స్థాయి పెర్ఫార్మెన్స్ చేస్తుందని ఎవరు ఊహించలేదు. అటు గ్రామ పంచాయతీల్లో ఎట్లయితే పెర్ఫార్మెన్స్ చేసిందో ఇక్కడ కూడా మున్సిపాలిటీలలో వార్డులను గెలుచుకోవటంలో కాంగ్రెస్ కు ధీటుగా గెలిచింది. 720 గెలవటం అంటే మామూలు విషయం కాదు కదా. కాంగ్రెస్ గెలిచింది అన్ని 1347 గెలిస్తే బిఆర్ఎస్ ఆల్మోస్ట్ ఆల్ 720 వార్డులలో విజయం సాధించి తన పట్టు కూడా నిలుపుకుంది. అందుకే నేనేమన్నాను, ఓడిపోయింది కానీ అది దారుణమైనటువంటి ఓటమి కాదు. తను కూడా రేస్ లో నిలబడేటటువంటి ఒక సింబల్ అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కనపడుతుంది. కాంగ్రెస్ ది ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాదు, ల్యాండ్ స్లైడ్ విక్టరీ రాలేదు, బట్ విక్టరీ మాత్రమే వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ ఎన్నికలు ఏంటి తెలుసా, ఈ ఎన్నికలు ఏంటిదంటే అటు గ్రామ పంచాయతీ ఎన్నికలు గాని ఇటు మున్సిపల్ ఎన్నికల్లో గాని బిఆర్ఎస్ ఇంకా ఫోర్స్ అని చెప్పటానికి ఈ సింబల్స్, ఈ సంకేతాలు మనకి కనపడుతున్నాయి. బిఆర్ఎస్ మనం ఊహించినటువంటి స్థాయిలో వీక్ అవ్వలేదు, అది ఇంకా ఒక బలమైనటువంటి ఫోర్స్ గానే తెలంగాణ రాజకీయాల్లో ఉంది అని చెప్పడానికి అక్కడ 3500కు పైగా గ్రామ పంచాయతీలు గెలిచింది, ఇక్కడ 700 డివిజన్స్ గెలిచింది అనే విషయాన్ని మనం గమనించాలి. రైట్ సార్. దిలీప్ గారు, మొత్తంగా ఫలితాలు అయితే ఆశించిన దానికన్నా ఎక్కువగా వచ్చాయి. సో ఇంకా ప్రజాక్షేత్రంలో మీ పోరాటం జరగబోతుందా? రానున్న ఎన్నికల్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉండబోతుంది? తెలంగాణ ప్రజానికం కోసం ఏం చేయబోతుంది? తప్పకుండా ఈ 723 స్థానాలు గెలిచినామంటే ప్రజలు ఈ ప్రభుత్వానికి, ఈ అరాచక హస్తానికి వ్యతిరేకంగా కొట్లాడేది ఈ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి నమ్మి నొక్కి ఒక్క నుంచి ఈరోజు ఈ ఫలితాలు ఇచ్చిరండి. ఇదేదో మామూలుగా ఇప్పుడు అధికార పార్టీ చూస్తే జగ్గారెడ్డి గారిని చూసినాం, పోలీసు వ్యవస్థను ఏ విధంగా వాడుకున్నాడు, ఏ విధంగా బూతులు దాని సంగతి కూడా చెప్తా. మెదక్లో మైనంపల్లి రోహిత్ ఏ విధంగా అరాచకాలు చేసాడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ గారు స్వయంగా మంత్రిగా ఉండి టెలికాన్ఫరెన్సులు పెట్టి ఉద్యోగులతో మాకే ఓటేయాలని చెప్పి అంత అస్త్ర శస్త్రాలు ప్రయోగిస్తే ఈ ఫలితం వచ్చింది. ఇదేం మనకు శేషు గారు అన్నట్టు ఇది విక్టరీ మాత్రమే, ల్యాండ్ స్లైడ్ విక్టరీ అసలే కాదు. ఇంకా నెక్స్ట్ బీజేపీ గురించి అడుగుతా ఉన్నారు మీరు. బీజేపీ గతంలో మమ్మల్ని 0 వచ్చినాయి అని 8 ఎంపీ స్థానాలు సాధించినటువంటి బీజేపీ పార్టీ దాని తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్ అంటే నేను ఎలక్షన్స్ గురించి బై ఎలక్షన్స్ గురించి అనట్లే, ఎలక్షన్స్ లో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇతరులతో పోటీ పడే పరిస్థితి.